ఎలాంటిదో, ఎలా అంటుతా ఉందో, ఎలా కలుగుతా ఉందో ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, మేలైనది చేయనెరిగియు, మేలైనది చేయనెరిగియు అలాగున చేయని వానికి ఏమవుతుందంట అన్నాడు కదా అక్కడ, పాపము కలుగును. అంటే పాపం అంటే ఏంటో చెబుతున్నాడు, ఎలా పాపం అనేది అంటుతా ఉందో చెబుతున్నాడు. మేలైనది చేయనెరిగియు అలాగున చేయని వానికి పాపము కలుగును. దేవుని బిడ్డలారా, చాలా మందికి మేలు ఏంటో తెలియక కీడును అనుభవిస్తా ఉన్నారు. చాలా మంది మేలేంటో తెలుసు కానీ అది ఎలా చేయాలో తెలియక కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు, మేలును అనుభవించలేకపోతున్నారు. చాలా మంది ఎలా ఉన్నారు అంటే, మేలు ఏంటో తెలుసు, దాన్ని ఎలా జరిగించాలో తెలుసు, మేలేంటో తెలిసినా దాన్ని ఎలా చేయాలో తెలిసినా చెయ్యక చాలా మంది దేవుని బిడ్డలారా కీడును అనుభవిస్తా ఉన్నారు. ఇక్కడ వాక్యం చెబుతున్న మాట, దేవుడు చెబుతున్న మాట ఏంటయ్యా మాట అంటే, దేవుని బిడ్డలారా చూడండి, మేలైనది ఏంటో నీకు తెలుసు, అది ఎలా చేయాలో కూడా నీకు తెలుసు, అది చెయ్యడాన్ని బట్టి నీకు మేలే కలిగిద్ది. హల్లెలూయా. మేలేంటో తెలుసు, అది ఎలా చేయాలో కూడా తెలుసు. నీ జీవితానికి మేలును కలిగించేది ఏంటో తెలుసు, దాన్ని ఎలా చేయాలో కూడా తెలుసు. అది జరిగించడాన్ని బట్టి మేలు కలిగిద్ది. అయితే మేలేంటో తెలిసి దాన్ని ఎలా చేయాలో కూడా తెలిసి దాన్ని చెయ్యకుండా ఉండడమే పాపమని లేఖనములో రాయబడతా ఉన్నది. పాపం అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, ఏది మేలో తెలుసు, దాన్ని ఎలా చేస్తే మేలు కలిగిద్దో తెలుసు, కానీ దాన్ని చెయ్యకుండా ఉండడమే పాపం. దాన్ని చేయకుండా ఉండడాన్ని బట్టి క్రైస్తవునికి సులువుగా, చాలా సింపుల్గా పాపం అనేది ఆపాదించబడతా ఉంది. క్రైస్తవుడు చాలా సులువుగా పాపంలో పడిపోతున్నాడు. వ్యభిచారం చేస్తల్లా, దొంగతనం ఏం చేస్తల్లా, విగ్రహారాధన ఏం చేస్తల్లా, ఇంకా వేరేదేది చేస్తల్లా, కానీ సులువుగా పాపం అంటుతా ఉంది క్రైస్తవునికి. ఎలాగునా? ఏ విధంగా? నేను దొంగను కానని కాదు, నిజమే. లేదండి నేను వ్యభిచారం చేస్తల్లా, నిజమే నువ్వు చేస్తల్లా. నేను అబద్ధం ఆడుతల్లా, నిజమే నువ్వు అబద్ధం ఆడుతల్లా. విగ్రహాజోలికి పోతలు, నిజమే నువ్వు పోతం లేదు. కానీ ఎలా పాపం అంటుతా ఉంది? సులువుగా పాపం అంటుతా ఉంది క్రైస్తవునికి. ఎలాగూ? ఏ విధంగా? ఏ విధంగా అంటే, మేలైనది ఏంటో తెలుసు కూడా, దాన్ని ఎలా చెయ్యాలో తెలుసు కూడా క్రైస్తవుడు దాన్ని చేయడం లేదు. దేవుని బిడ్డలారా, మేలైనది ఏంటో తెలుసు, క్రైస్తవ జీవితానికి మేలును కలిగించేది ఏంటో తెలుసు, ఆ మేలును పొందడానికి దాన్ని ఎలా చేయాలో తెలుసు, కానీ క్రైస్తవుడు దాన్ని చేస్తల్లా. చేయకపోవడాన్ని బట్టి ఏం జరుగుతా ఉంది అంటే, పాపం అనేది కలుగుతా ఉందంట. మేలైన దాన్ని చెయ్యనెరిగి దాన్ని చెయ్యకపోవడమే పాపము. మేలైన దాన్ని చెయ్యనెరిగి దాన్ని చెయ్యకుండా ఉండడాన్ని బట్టి క్రైస్తవునికి చాలా సులువుగా పాపం అనేది ఆపాదించబడతా ఉంది. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవుడు సులువుగా పాపంలో పడిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, వ్యభిచారిని కాదు, దొంగను కాదు, విగ్రహారాధకుని కాదు, అబద్ధకుని కాదు, కాబట్టి నేను పరిశుద్ధుణ్ణే అనుకుంటానికి లేదు. ఎందుకని అంటే మేలైన దాన్ని దేవుని బిడ్డలారా చేయనెరిగి కూడా, మేలైనది చేయనెరిగి కూడా దాన్ని చేయకుండా కొన్నిసార్లు క్రైస్తవుడు నిర్లక్ష్యపరుస్తా ఉన్నాడు. మేలైనది ఏంటో తెలుసు, అది ఎలా చేయాలో తెలుసు, కానీ దాన్ని చేయడం లేదు.
చెయ్యకపోవడాన్ని బట్టి దేవుని బిడ్డలారా చాలా తేలికగా, చాలా సులువుగా మా దేవుని బిడ్డలారా క్రైస్తవునికి పాపం అనేది అంటుతా ఉంది. ఈరోజు 1-2 మాటలు మనం నేర్చుకుందాం. మనమందరం దేవుని పిల్లలు. క్రైస్తవునికి చాలా సులువుగా పాపం అనేది అంటుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అంటే మేలైనది చేయనిరికి కూడా వాటిని చేస్తం లేదు. అందుకనే పాపం అనేది క్రైస్తవునికి అంటుతా ఉంది. మేలైనది చేయనిరిగి చేయకపోవడమే పాపం. చేయకపోవడాన్ని బట్టి పాపము కలుగుతూ ఉన్నది. చాలా సులువుగా మనిషిని లేకపోతే క్రైస్తవుణ్ణి పాపములో పడవేస్తున్నటువంటి ఆ కార్యాలు లేకపోతే ఆ క్రియలు ఏంటో లేఖనములో నుంచి 1-2 మనం చూద్దాం. అవి మేలు, అవి క్రైస్తవుని జీవితానికి మేలు, అవి చేయడం కూడా క్రైస్తవునికి తెలుసు, చేస్తే నీకు మేలు. కానీ క్రైస్తవుడు చేస్తల్లా. అందరం చెబుతున్నా అక్కడక్కడ హల్లెలూయా. దానివల్ల ఏమవుతా ఉంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవునికి పాపముగా మారుతా ఉంది. అవి చిన్న చిన్న విషయాలుగా కనపడితే చాలా సులువుగా క్రైస్తవునికి పాపం అనేది అంటుతా ఉంది. వాటి వల్ల ఏంటవి అంటే 1-2 మాటలు లేఖనంలో నుంచి మనం చూద్దాము. చూడండి, త్వరగా మాటలు మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటను చదవండి. యోహాను సువార్తలో ఒక మాట కనపడుతుంది, చదవండి. మేలైనది, క్రైస్తవ జీవితానికి మేలైనది ఏంటో అది చేయడం ఎలాగో కూడా మనకు తెలుసు. చేస్తే మేలు, కానీ చేయకపోతే అది పాపం. చాలా మంది క్రైస్తవులు ప్రియ దేవుని బిడ్డలారా ఆ రీతిగానే సులువుగా పాపంలో పడిపోతా ఉన్నారు. చదవండి యోహాను సువార్త ప్రియ దేవుని బిడ్డలారా 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతే అక్కడ ఒక మంచి మాట కనపడుతుంది. విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును కూడా విశ్వాసము ఉంచండి. యేసు ప్రభు వారి మాటలు చెబుతా ఉన్నాడు. ఏమని చెబుతా ఉన్నాడు? మీరు హృదయాలను కలవరపడనీయొద్దు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతా ఉన్నారు, ఇదిగో నా మీద కూడా మీరు విశ్వాసం అనేది ఉంచండి. హల్లెలూయా. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే విశ్వాసము. ఇప్పుడు విశ్వాసం క్రైస్తవుని జీవితానికి మేలా కీడా? చెబుతుల్లా, మేలా కీడా? ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం క్రైస్తవుని జీవితానికి మేలు. ఇంకొకటి, విశ్వాసాన్ని ఎలా కలిగి ఉండాలో కూడా మనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, అవునా కదా? తెలుసా తెలీదా? విశ్వాసం అంటే ఏంటో తెలుసు, ఎలా దేవుని విశ్వసించాలో తెలుసు, విశ్వాసాన్ని ఎలా కలిగి ఉండాలో కూడా తెలుసు. మనకి విశ్వాస సంబంధమైన క్రియలు కూడా మనకు తెలుసు. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన క్రియలు కూడా మనకు తెలుసు. విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలో కూడా మనకు తెలుసు. విశ్వాసము అనేది క్రైస్తవ జీవితానికి మేలు. హల్లెలూయా. విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే, విశ్వాసాన్ని కొనసాగించగలిగితే, విశ్వాస సంబంధమైన క్రియలు క్రైస్తవుడు చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి ఉన్నతమైన మేలు విశ్వాసం. హల్లెలూయా. లేఖనంలో ఎన్నో మాటలు మనకు కనపడతాయి. విశ్వాసము ద్వారా కలుగుతున్నటువంటి మేలులు ఎన్నో కనపడతాయి లేఖనములో. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని బట్టి క్రైస్తవునికి ఏంటయ్యా మేలు అంటే వాక్యములో కొన్ని మాటలు ఉంటాయి. విశ్వాసమును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు అని వాక్యములో ఉంది. విశ్వాసాన్ని బట్టి ఏం జరుగుతా ఉందంట? మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. చూడండి, అంటే విశ్వాసం అనేది మనిషిని, ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతునిగా మారుస్తా ఉంది. ఇంకా ఈ విశ్వాసం ద్వారా ఏం కలుగుతా ఉంది అంటే, విశ్వాసం ద్వారా మనిషికి రక్షణ అనేది కలుగుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం కలుగుతా ఉందంట? విశ్వాసం ద్వారా రక్షణ. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,
ఇంకా ఈ విశ్వాసం ఎంత మేలు అని గనక మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారా ఉన్నతమైన కార్యాలు జరుగుతా ఉన్నాయి. హల్లెలూయా. గమనించండి, విశ్వాసం ద్వారా మనుషుడు నీతిమంతుడిగా మారుతున్నాడు. విశ్వాసం ద్వారా మనిషికి రక్షణ కలుగుతా ఉంది, రక్షణ భాగ్యం దొరుకుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారా ఇంకేం జరుగుతా ఉంది అంటే గొప్ప కార్యాలు జరుగుతా ఉన్నాయి క్రైస్తవుని జీవితంలో. హల్లెలూయా కదా. విశ్వాసం ద్వారా రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. విశ్వాసం ద్వారా పక్షవాతం కలిగిన వాడు బాగుపడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, విశ్వాసం ద్వారానే చూపు లేని వాడు చూపును పొందినట్లుగా లేఖనములో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసము ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా దెయ్యాలు కూడా తొలగిపోయినట్లుగా లేఖనములోనే మనం చూడొచ్చు. హల్లెలూయా. విశ్వాసం ద్వారా ఇవన్నీ కూడా, విశ్వాసం ద్వారా మనుషుడు నీతిమంతుడిగా మారాడు. విశ్వాసం ద్వారా మనిషికి రక్షణ కలిగింది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆయన వెనక తట్టు నిలబడి పాదాల దగ్గర కూర్చొని కన్యలతో పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి, ప్రియ దేవుని బిడ్డలారా, వాటికి అత్తరు పూసి పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. యేసు ప్రభువు వారిని విందుకు పిలిచినటువంటి సిమోన్ అంటాడు, ఏంటి ఈ అమ్మాయి పాపాత్మురాలు కదా, విస్తారమైన పాపాలు చేసింది కదా, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంటే ఆయన ఎట్లా పెట్టుకొని ఇస్తున్నాడు ముద్దు అనుకుంటున్నాడు. ఎమ్మటే యేసు ప్రభువు వారు చెప్పాడు, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది. హల్లెలూయా. చెప్పిన తర్వాత కింద వచనాలకు వస్తే మార్కు సువార్త 7:50 అక్కడేముంటుందో తెలుసా? అక్కడేముంటుందంటే, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. మార్కు సువార్త 7:50 చదవండి. చదువు నాన్న. మార్కు సువార్త 7:50 ఏమన్నాడు? ఒక్క నిమిషం. నానా ఆ మాట అది లోకస్ వార్త. ఎస్, లోకస్ వార్త, మార్క్ కాదు. చదువు నాన్న. అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై. హల్లెలూయా. లోకస్ వార్త, అవును, 7:50 ఏమంటామన్నాడు యేసు ప్రభువు వారు? నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఆమె పాపాత్మురాలు, కానీ ఆమెలో ఉన్న విశ్వాసమును బట్టి ఆమెకేం కలిగిందో తెలుసా? రక్షణ కలిగింది. పాపములన్నీ క్షమించబడ్డాయి, రక్షణ కలిగింది. దేవుని బిడ్డలారా, అంటే విశ్వాసం అనేది ఎంత మేలో చూడండి. విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా మారాడు మనిషి, విశ్వాసమును బట్టి రక్షణ పొందాడు మనిషి, విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు కూడా జరుగుతా ఉన్నాయి క్రైస్తవుని జీవితంలో. పక్షవాయువు కలిగిన వాడు స్వస్థత పొందాడు, రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందింది, చూపు లేని వాడు చూపు పొందాడు. ఇలా వాక్యంలో చూసుకుంటూ పెడితే చాలా కార్యాలు జరుగుతా ఉన్నాయి. ఇంకొక మాటగా మనం చెప్పుకోవాలంటే, విశ్వాసమును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా దెయ్యాలు కూడా గజ గజ వణికి వెళ్ళిపోయినట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, విశ్వాసమును బట్టి దురాత్మలు కూడా తొలగిపోతా ఉన్నాయి. అంటే విశ్వాసము అనేది మానవునికి, క్రైస్తవునికి ఎంత ఉపయోగమో, ఎంత మేలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మేలో చూడండి. యేసు ప్రభువు అదే చెబుతాడు, అయ్యా ఎందుకైనా దురాత్మను మేము పోగొట్టలేకపోయామని యేసు ప్రభువుని అడిగితే ఆయన అంటాడు, ఇదిగో మీలో విశ్వాసము లేకే ఈ కార్యం జరగలేదు. ఏం జరగలేదంట? మీలో విశ్వాసము లేకే ఆ కార్యం జరగలేదు.
ఆ కార్యం జరగాలంటే ఎంత విశ్వాసం కావాలి అన్నట్లుగా వాళ్ళు అడిగారు. ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా. ఏంటంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాట మత్తయి సువార్తలో ఈ మాటలు కనపడతాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మ. అక్కడ మాట ఉంటది. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాడు. 17వ అధ్యాయంలో చూడండి. ఆవగింజంత విశ్వాసం ఉండిన ఆ మాట చదువునాన. ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి అది పోవును. 21వ వచనంలో కదా ఆ మాట అంటా ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసం కావాలి అన్నట్లుగా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ దురాత్మ తొలగిపోవడమే కాదు, అక్కడ ఉన్నటువంటి కొండలు చూసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే కొండ కూడా ఇక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము అనేది ఎంత గొప్పదో చూడండి. దేవుడు దానిలో ఎంత శక్తిని పెట్టాడో కూడా గమనించండి. ఆవగింజంత విశ్వాసం చాలు, పర్వతములు సైతం పెకలించబడతాయి. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసంలో గొప్ప శక్తిని పెట్టాడు దేవుడు, గొప్ప ప్రభావాన్ని పెట్టాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుని జ్ఞానం అంత గొప్పది. హల్లెలూయా. దేవుని జ్ఞానం అంత గొప్పది. ఆవగింజంత విశ్వాసములో పర్వతాలను కూడా పెకలించగలిగినంత బలాన్ని పెట్టాడు దేవుని బిడ్డలారా. ఆవగింజంత విశ్వాసంలో కారణం ఏంటంటారు అంటే దేవుని జ్ఞానం అట్లాంటిది. దేవుని జ్ఞానం అట్లాంటిది. కొన్నిసార్లు దేవుని జ్ఞానం మనకు అందదు, కొన్నిసార్లు కాదు, ఎప్పుడు కూడా దేవుని జ్ఞానాన్ని మనం అందుకోలేం ప్రియ దేవుని బిడ్డలారా. వాస్తవం. ఒక రోజున ఇలాగే ఒక వ్యక్తి ప్రయాణం చేస్తాడు, వెళ్తా ఉన్నాడంట. ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. బాగా మిట్ట మధ్యాహ్నం అయింది, ఎండ బాగా యాస్తా ఉంది. కాలినడకన వెళ్తా ఉన్నాడు. ఊరి చివరికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు నీడకి వెళ్ళాడంట అండి. ఆ మర్రి చెట్టు చుట్టూ కాయలు రాళ్ళున్నాయంట. మర్రి చెట్టు కాయలు ఎంతెంత ఉంటాయి? మర్రికాయలు చూశారు ఎవడన్నా? ఎంతెంత ఉంటాయి, అంతే కదా. గట్టుకుంటే బొట్టనీళ్ళు అంత ఉంటాయేమో, మాముంటే బొట్టనీళ్ళు అంత సైజు ఉంటాయి. చెట్టు ఎంత ఉంటుంది? దాదాపుగా 1 ఎకరం అంత ఉంటుంది అనిపించింది మనకి. అంతంత ఉంటుంది. పెద్ద చెట్లు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. ఆ చెట్టు నీడికి వెళ్ళగానే ప్రాణం చక్కగా తెప్పరిల్లింది. పెద్ద చెట్టు అన్నమాట, చాలా పెద్ద చెట్టు. ప్రాణం తెప్పరిల్లింది. ఆ మర్రికాయను చూసి అనుకున్నాడంట, ఇదేంటిరా, చెట్టు ఏమి ఎంత ఉంది, కాయేమో ఇంతే ఉంది. కాయే ఎంత ఉంటే కాయ లోపల గింజ ఎంత ఉంటుంది? కింద పడితే కనపడదు అది మనకి, అవునా కదా? కాయ లోపల గింజ కింద పడితే కనపడదు, కంటికి అంత చిన్నగా ఉంటది. చూడండి దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు. ఈ మనిషి అనుకున్నాడంట, చెట్టే ఎంత ఉంది, కాయం ఇంతే ఉంది. నిజంగా దేవునికి జ్ఞానం లేదురా, ఇంత చెట్టుకి మాయకి ఇంత లావన్న కాయలు కాయాలి, నేనే దేవుణ్ణి అయితే ఇంత చెట్టుకి పనసకాయ అంత కాయలు కాపిచ్చేవాడిని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? పనసకాయ అంత కాయలు కాపిచ్చేవాడిని, దేవునికి జ్ఞానం లేదు, చూడు చెట్టు ఏమి ఎంత ఉంది, కాయేమో అనుకున్నాడు. నడిచి నడిచి వచ్చాడేమో, అలిసిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకుంటా అలా నిద్రలోకి జారాడనమాట. కండ వేసుకొని పండుకున్నాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. చాలాసేపు నిద్రపోయాడు. ఎప్పుడుకో మెలకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒకసారి తుళ్ళిపడి లేచాడండి. ఎందుకంటే ఎక్కడున్నానో అని ఆలోచన ఉంటుంది కదా. చాలాసేపు నిద్రపోయాను అన్న ఆలోచన కలిగింది. లేవగానే ఈ పొట్ట మీద తడుముకోగానే ఒక 4 కాయలు పడి ఉన్నాయంట. ఎక్కడ? కాదు, మనిషి మందంగా ఉంటాడు అనమాట. 4 కాయలు పడి ఉన్నాయంట దీని మీద.
మరి ఎన్ని కాయలు పడి కింద పడిపోయినాయో చూడండి. ఇంత కాయ కాబట్టి పొట్టకేమి, అదే పనసకాయ అంత ఉండుంటే అప్పుడు ఆలోచన చేశాడంత. నిజమేరా, దేవుడు ఎంత గొప్పోడు. చిన్న చిన్న కాయలు కాబట్టి నాకేమీ, నిజంగా పనసకాయ అంత ఉండుంటే. దేవుని బిడ్డలంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. మర్రి విత్తనం ఇంతే ఉంటది, కానీ ఆ ఎంత విత్తనములో మహావృక్షాన్ని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. కదా, ఇంతే ఉంటది మర్రి విత్తనం. చిన్న విత్తనములో మహావృక్షాన్ని పెట్టాడు దేవుడు, గొప్ప వృక్షాన్ని పెట్టాడు దేవుడు. దాదాపుగా 1-2 తరాలు బతికిద్ది చెట్టు, మర్రి చెట్టు. మనకన్నా 70-80 ఏమో, కొన్ని యాండ్ల తరబడి బతికిద్ది మర్రి చెట్టు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు ఈ మాట అంతా చెప్పాను అంటే, ఆవగింజ చిన్నదే, ఆవగింజంత విశ్వాసములో పర్వతాలను కూడా పెకలించగలిగినంత విశ్వాసమును, ఆ అంతటి విశ్వాసములో పర్వతాలను కూడా పెకలించగలిగినంత గొప్ప శక్తిని పెట్టాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, క్రైస్తవ జీవితానికి మేలైనది ఏంటి అంటే విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి మేలైనది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను పొందుతా ఉన్నామని వాక్యములో రాయబడింది. అదే విశ్వాసం ద్వారా క్రైస్తవుడు నిత్య జీవానికి వెళతా ఉన్నాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విశ్వాసం ద్వారా క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తున్నాడంట? నిత్య జీవానికి. అంటే విశ్వాసము ఎంత మేలో గమనించండి. విశ్వాసమును బట్టి మనుషుడు నీతిమంతుడిగా మారాడు. విశ్వాసమును బట్టి మనుషుడు రక్షణలోనికి వచ్చాడు. విశ్వాసమును బట్టి ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసమును బట్టి దేవుని ఆత్మను పొందుకుంటా ఉన్నాడు క్రైస్తవుడు. విశ్వాసమును బట్టి నిత్య జీవానికి కూడా విశ్వాసం ఎంత గొప్పది. క్రైస్తవునికి విశ్వాసం ఎంత మేలైనది. ఇప్పుడు మేలైనది ఏంటి అంటే విశ్వాసం. విశ్వాసం కలిగి ఉండడం మనకు తెలుసు, విశ్వాసాన్ని కొనసాగించడం మనకు తెలుసు, విశ్వాసపు క్రియలు కూడా మనకు తెలుసు. అంటే విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలో మనకు తెలుసు. విశ్వాసం మేలైనదని నీకు తెలుసు, విశ్వాసమును కొనసాగించడం కూడా నీకు తెలుసు. అయితే ఇంత మేలైనటువంటి విశ్వాసమును ఒకవేళ నీవు గనక కలిగి లేకపోతే దేవుని బిడ్డ, అదే పాపమని దేవుడు మాట్లాడుతున్నాడు. మేలైనది విశ్వాసం, దాన్ని చెయ్యనెరిగి కూడా, అది చేస్తే మేలని తెలుసు కూడా దాన్ని కలిగి ఉండకపోవడమే పాపం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవుల్లో విశ్వాసం ఉంటలేదు. విశ్వాసం మేలని తెలుసు, దాన్ని ఎలా కొనసాగించాలో కూడా తెలుసు, కానీ క్రైస్తవుడు మేలు ఆ విశ్వాసమును కలిగి ఉండలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కలిగి ఉంటున్నా. ఎలా విశ్వాసం మంచిది కాదండి? ఎందుకు మంచిది కాదు? చాలా మంచిది. ఉపయోగం లేదంటే ఉపయోగం ఎందుకు లేదు? ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. విశ్వాసం ద్వారా ప్రయోజనం లేదంటే ఎందుకు ప్రయోజనం లేదు? ఒక మనుష్యుడు నిత్య జీవానికి వారసుడు అయిపోతా ఉన్నాడు విశ్వాసం ద్వారా. ఇంత మేలైన దానిని కొన్నిసార్లు క్రైస్తవుడు విడిచిపెట్టేస్తా ఉన్నాడు. విడిచిపెట్టడాన్ని బట్టి, మేలైనటువంటి విశ్వాసమును కొనసాగించకపోవడాన్ని బట్టి, మేలైన విశ్వాసాన్ని కలిగి ఉండకపోవడాన్ని బట్టి ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే పాపం అనేది క్రైస్తవునికి ఆపాదించబడతా ఉంది. చాలా సులువుగా క్రైస్తవునికి పాపం కలుగుతా ఉంది. ఎలాగూ అంటే మేలైన దాన్ని చేయనిది కూడా వాటిని చేయడం లేదు. మేలైన దాన్ని కలిగి ఉండాలి, దాన్ని కలిగి ఉండటం లేదు. ఏంటంటే మొదటిగా విశ్వాసం మనకు కనపడతా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసం క్రైస్తవ జీవితానికి చాలా మేలుకరమైనది. హల్లెలూయా. కార్యాన్ని పొందాలంటే నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఒక అన్యుడు నీతిమంతుడుగా మారాలంటే విశ్వాసం, పాపం కడిగి వేయబడాలంటే, రక్షణ పొందాలంటే విశ్వాసం, నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు జరగాలంటే విశ్వాసం, దేవుని ఆత్మను పొందాలంటే విశ్వాసం,
ఈ లోకాన్ని విడిచి నిత్య జీవానికి వెళ్ళాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం ఎంత మేలుకరమో క్రైస్తవునికి చూడండి. ఇంత మేలైన విశ్వాసాన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో క్రైస్తవుడు విడిచిపెట్టేస్తున్నాడు. ఎప్పుడైతే మేలైన దాన్ని చేయనని కూడా దాన్ని చేయకుండా విడిచిపెడుతున్నాడో, దాన్ని కలిగి ఉండకుండా విడిచిపెడుతున్నాడో, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తా ఉన్నాడో, అప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే పాపం అనేది కలుగుతా ఉందంట ఈ క్రైస్తవునికి. అంటే చాలా సులువుగా క్రైస్తవునికి పాపం అంటుతా ఉంది. అనుజనుడు తప్పు చేస్తేనే పాపం అంటుతుంది, కానీ విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోతున్నావు అప్పుడే నీకు పాపం అంటుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే విశ్వాసము నువ్వు కలిగి ఉండాలంటాడు. దేవుడు ఏమంటాడు అంటే విశ్వాస విషయంలో మనం వృద్ధి నొందాలంటాడు. దేవుడు ఏమంటాడు అంటే రోమపత్రికల మాటలు కనపడతాయి, ఇదిగో నీ విశ్వాసము సర్వ లోకములో ప్రచురించబడతా ఉన్నదంట. రోమ సంఘ విశ్వాసం అంట అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచురించబడతా ఉందంట. వారిలో ఉన్నటువంటి విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి వరకు క్రైస్తవుడు విశ్వాసమును ఖచ్చితంగా పట్టుకొని కొనసాగించాల్సిందే. ఎప్పుడైతే ఈ మేలైన విశ్వాసాన్ని విడిచిపెడుతున్నావో విశ్వాసమును, ఎప్పుడైతే విశ్వాస క్రియలు కొనసాగించకుండా మనం పక్కన పెడుతున్నామో అప్పుడే క్రైస్తవునికి పాపం అనేది కలుగుతా ఉంది. అంటే ఎంత సులువుగా పాపం క్రైస్తవునికి అంటుతుందో చూడండి. నువ్వు వ్యభిచారం చేయవసరలా, దొంగతనం చేయవసరలా, విగ్రహాల జోలికి వెళ్ళవసరలా, చాలా సులువుగా క్రైస్తవునికి పాపం అంటుతుంది. ఎలాగూ అంటే దేవుని బిడ్డలారా, మేలైన దానిని చేయనిరికి కూడా దాన్ని చేయకపోవడాన్ని బట్టి విశ్వాసం మేలు, దాన్ని ఎప్పుడు నువ్వు విడిచిపెడుతున్నావో అప్పుడే పాపం అనేది క్రైస్తవునికి అంటుతా ఉంది. ఇంత సులువుగా క్రైస్తవునికి పాపం అంటుతా ఉంది. ఇంకా క్రైస్తవునికి మేలైనది ఏంటో మరొక మాటను కూడా లేఖనములో నుంచి మనం చూద్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, త్వరగా వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం, తెలిసిన మాటలు ఇవన్నీ కూడా. 118వ కీర్తన, 118వ కీర్తనలో 8-9 వచనాలు చదవండి. బైబిల్ గ్రంథానికి అది మధ్య వచనం. అని చదువు నాన్న. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట. క్రైస్తవునికి ఏది మేలు అంటే దేవుణ్ణి నీవు ఆశ్రయించడం నీకు మేలు. విశ్వాసం మేలు. ఏంటయ్యా రెండవదిగాని మనం చూస్తే దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి మేలైనది ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ లేఖనములు మనం చూస్తా ఉన్నాం, యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయించడం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇది మేలుకరమైనది క్రైస్తవ జీవితానికి. నిజంగా దేవుని ఆశ్రయించడాన్ని బట్టి ఎన్నో గొప్ప కార్యాలు ప్రియ దేవుని బిడ్డలారా భక్తులు అనుభవించినట్లుగా లేఖనములు మనం చూడొచ్చు. ఎన్నో గొప్ప కార్యాలు ప్రియ దేవుని బిడ్డలారా. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఆ 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అబియా జీవిత చరిత్ర మనకు కనపడింది. అబియా జీవిత చరిత్ర, అతడు దేవుని ఆశ్రయించడాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా జయమొందినట్లుగా అక్కడ ఆ వచనంలో కనపడుతుంది. జయమొందినట్లుగా. చదవండి నాన్న. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13-18 చదవండి. అతడు యెహోవాను ఆశ్రయించడాన్ని బట్టి ఆ కాలమందు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున జయమొందిరి. గ్రామములను పట్టుకొనెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, వారు జయమొందెను అనే మాటలు కనపడతాయి. శత్రువుల మీద వారు జయమొందారు, విరోధుల మీద జయమొందారు, వారితో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారి మీద జయమొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధశాలుల మీద వీరు జయమొందినట్లుగా లేఖనములో మనం చూస్తాం. ఎలాగూ జయం కలిగింది? నీ బుద్ధి బలమా, ఖండ బలమా, ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా సైనిక బలమా? ఏంటయ్యా జయమొందడానికి కారణం అంటే లేఖనములో రాయబడింది, వారు యెహోవాను
పితరుల దేవుడైనటువంటి యెహోవాను వారు ఆశ్రయించిరి. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి శత్రువు మీద జయం కలిగింది. క్రైస్తవునికి ఏది మేలు అంటే దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. దేవుణ్ణి నీవు ఆశ్రయించడం నీకు మేలు. ఇప్పుడు మేలైనది ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించడం క్రైస్తవ జీవితానికి మేలైనది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి శత్రువు మీద నీకు జయం కలుగుతా ఉంది. ఇంకేం జరుగుతా ఉందో తెలుసా? లేఖనంలో ఇంకొక మంచి మాట కనపడుతుంది, చూడండి. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథములో 14వ అధ్యాయములో 7వ వచనాన్ని చదువు తల్లి. యూదా వారికి ఇలాగు ప్రకటించెను, యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మదిని కలగజేశాను. హల్లెలూయా. ఇది ఆశా జీవితం. ఆశా గాని, ఆశా రాజ్యం గాని, ఇజ్రాయేల్ ప్రజలు గాని, యూదా ప్రజలు గాని నెమ్మదిగా ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు, సమస్యలు లేవు, విరోధులు లేరు. చాలా నెమ్మదిగా ఉన్నట్లుగా లేఖనములో రాయబడింది. ఆ దేశం అంతా కూడా నెమ్మదిగా ఉందంట. ఎందుకు నెమ్మదిగా ఉంది అంటే, ఇప్పుడు ఆశ అంటాడు, ఇదిగో యెహోవాను మనం ఆశ్రయించినందున మన దేవుడు మనకి నెమ్మదిని కలగజేశాడు. చాలా మందికి నెమ్మది లేదు, చాలా హృదయాల్లో నెమ్మది లేదు. దేవుడు అంటాడు, నీ హృదయములోను, నీ కుటుంబములోను, నీ జీవితంలోను నెమ్మది కలిగిన దినములు గడపాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏంటో తెలుసా? దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించాలి. క్రైస్తవునికి మేలైనది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి నెమ్మది కలిగిందంట. ఇంకో మాట కూడా కనపడుతుంది, అది కూడా చూడు తల్లి. అదే దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. ఆ ప్రియ దేవుని బిడ్డల 5వ వచనాన్ని చదవండి. ఉజ్జియా జీవితం మనకు కనపడుతుంది. విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లా చేశాను. వర్ధిల్లాలి అంటే వర్ధిల్లాలి. వ్యాపారం, పశువులు, కలిగిన వాహనాలు లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రతి విషయంలో కూడా వర్ధిల్లాలి అంటే నీ పిల్లలు, నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే అక్కడ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏంటంట? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, అతడు ఆశ్రయించినంత కాలం అతడిని దేవుడు వర్ధిల్ల చేశాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించడము అనేది క్రైస్తవునికి మేలు. ఏంటా మేలు? దేవుని ఆశ్రయిస్తే నువ్వు జయం పొందుతావు. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు నెమ్మది కలిగిద్ది. దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు వర్ధిల్లుతావు. అంటే దేవుణ్ణి ఆశ్రయించడం అనేది క్రైస్తవునికి మేలుకరమైనది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుని మనము ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించడం అంటే దేవుని బిడ్డలారా దేవుని ఆశ్రయించడం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఆధారపడడం. అందుకే యెషయా గ్రంథంలో ఉంటది, ఎవని మనస్సుని మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని ఉంది వాక్యంలో. దేవుణ్ణి ఆశ్రయించడం క్రైస్తవునికి మేలు. ఇప్పుడు మేలైనది ఏంటో నీకు తెలుసు. ఏంటయ్యే మేలు అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు మేలు కలిగిద్ది. మేలైనది ఏంటో చేయనిరికి కూడా తెలుసు కూడా. ఒకవేళ మనం దేవుణ్ణి ఆశ్రయించకపోతే ప్రియ దేవుని బిడ్డలారా అది పాపముగా మారుతా ఉంది. చాలా సులువుగా క్రైస్తవునికి పాపం అంటుతుంది. పాపం అంటడానికి నువ్వేదేదో చేయవసరలా. దేవుణ్ణి ఆశ్రయించకపోవడమే పాపం. దేవుని ఆశ్రయించకపోవడాన్ని బట్టి పాపము కలుగుతా ఉంది క్రైస్తవునికి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి విషయంలో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం ఆశ్రయించాలంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి.
పూర్తిగా దేవుని మీద మనం ఆదుకోవాలి. నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నాయనని దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోవాలి. దేవుని ఆశ్రయించడం అంటే హల్లెలూయా. ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించక అధికారులను ఆశ్రయించావు, మనుషులను ఆశ్రయించావు, ఇంకా లేదు ప్రియ దేవుని బిడ్డలారా వేరే వేరే ఆలోచనలు పెట్టుకున్నావు, దేవుణ్ణి ఆశ్రయించడం మానేశావు, అదే పాపం. దేవుణ్ణి ఆశ్రయించకపోవడమే పాపం. దేవుని మీద పూర్తిగా ఆధారపడకపోవడమే పాపం. పాపం ఎలా కలుగుతా ఉంది క్రైస్తవునికి? ఎలా కలుగుతా ఉందంటే దేవుణ్ణి ఆశ్రయించనందున క్రైస్తవునికి పాపం అనేది కలుగుతా ఉంది. చాలా సులువుగా క్రైస్తవునికి పాపం కలుగుతా ఉంది. విశ్వాసం కలిగిన వాడే కానీ అప్పుడప్పుడు విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాడు, పాపం అంటుంది. దేవుని ఆశ్రయించే మనిషే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవుని మీద ఆధారపడడం మానేస్తున్నాడు కొన్నిసార్లు. అంటే దేవుని ఆశ్రయించడం మానేస్తున్నాడు, అప్పుడు పాపం కలుగుతా ఉంది మనిషికి. ఇంకో మాట, మూడో మాటగా లేఖనంలో చూసి ఆ వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, తెలిసినటువంటి వాక్యమే ప్రియ దేవుని బిడ్డలారా. ఒక మాటను చదవండి. తెస్సలోనిక రెండో పత్రిక 5:25 చదవండి. అపోస్తులుడైన పౌలు గారు 5 నాన్న మొదటి తెస్సలోనిక చూడైతే 25. మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఏమంటా ఉన్నాడు అక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, మరలా ఒకసారి చదువునా మాట. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. ఇంకా వాక్యాన్ని మనం చదువుకుంటా వెళితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థనను గురించి ఎన్నో మాటలు భక్తులు రాసుకుంటా వచ్చినట్లుగా లేఖనంలో మనం చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి, ప్రార్థన అనేది చెయ్యాలి అన్నట్లుగా చెప్పుకుంటా వచ్చారు. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి ఇది మేలు కాబట్టి. హల్లెలూయా. ప్రార్థన అనేది క్రైస్తవునికి మేలుకంతే. ఏదైనా నువ్వు మేలు అనుభవించాలంటే ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రార్థన మేలని మనకు తెలుసు, ఎలా చేయాలో కూడా మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు అంటే మేలైనది చేయనిరిగి కూడా దాన్ని చేయకుండా పక్కన పెడుతున్నాడు. ప్రార్థన మేలు చేస్తే కార్యం జరిగిద్ది, చేయడం కూడా నీకు తెలుసు, కానీ కొన్నిసార్లు ప్రార్థన పక్కన పెట్టేస్తున్నావు. మేలైన దాన్ని పక్కన పెడుతున్నావు, మేలైన దాన్ని చేయనరిగి కూడా దాన్ని పక్కన పెట్టేస్తున్నావు. సరే, తెలియకపోతే పక్కన పెట్టావనుకుంటే అది వేరే విషయం. తెలీదు, ప్రార్థన చేస్తే మేలు జరిగిద్దని నీకు తెలియదు కాబట్టి నువ్వు చేయలేవు, అది వేరే విషయం. ప్రార్థన చేస్తే మేలు జరిగిద్దని మనకు తెలుసుగా, ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దని మనకు తెలుసుగా, ప్రార్థన చేస్తే ఎటువంటి మేలైన దేవుడు మన జీవితాల్లో చేస్తాడని మనకు తెలుసు. కానీ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన పక్కన పెడతా ఉన్నాడు, ఈ ప్రార్థన పక్కన పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మేలైన దాన్ని చేయలేరి కూడా దాన్ని ఏం చేస్తా ఉన్నాడు అంటే దాన్ని చేయకుండా దాన్ని పక్కన పెడతా ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతా ఉంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అనేది క్రైస్తవునికి నీకు అనిపించవచ్చు, ప్రార్థన చేయలేదు అంతే కదా అనిపించవచ్చు. సరే, ఈ ఒక్కసారే కదా నేను ప్రార్థన చేయలేదు అనిపించవచ్చు. ఈ ఒక్కసారే ప్రార్థన చేయకుండా ఏదో మనుషుల మీద ఆధారపడ్డాను అనిపించవచ్చు. ఈ ఒక్కసారే కదా ప్రార్థన చేయకుండా ఏదో నాకున్న ఆలోచన బట్టి ముందుకెళ్ళాను నీకు అనిపించవచ్చు. ప్రార్థనగా చేయలేదు అనిపించవచ్చు. కానీ వాక్యంలో ఏముందో తెలుసా? ఏముంది అంటే దేవుని బిడ్డలారా, దాన్ని నువ్వు చేయకపోవడాన్ని బట్టి పాపము కలిగింది. ఏం కలిగిందంట? పాపం కలిగింది. అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయలేదంటే ఏం కలిగినట్టు? అందుకే ఒక భక్తుడు ఇలా రాశాడు. ఏమని రాశాడో తెలుసా?
దేవుని బిడ్డలారా, ప్రార్థన అంట పాపము చేయకుండా మనిషిని ఆపిద్దంట. అలాగే పాపము కూడా మనిషిని ప్రార్థన చేయకుండా ఆపిద్దంట. ఓ భక్తుడు ఇట్లా చెప్పాడు అన్నమాట, నువ్వు ప్రార్థన చేయడాన్ని బట్టి పాపం చేయలేవు. ప్రార్థన పాపం చేయకుండా మనిషిని ఆపితే పాపం కూడా ప్రార్థన చేయకుండా మనిషిని ఆపిద్దంటండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకపోవడమే పాపం, దాన్ని పక్కన పెట్టడమే పాపం. ఎలా కలుగుతా ఉంది క్రైస్తవునికి పాపం అంటే? ప్రార్థన పక్కన పెట్టేస్తున్నాడు క్రైస్తవుడు. చాలా సులువుగా పాపం అంటుతుంది క్రైస్తవునికి. ఎలా కలుగుతుంది క్రైస్తవునికి పాపం అంటే? విశ్వాసమును పక్కన పెడుతున్నాడు కొన్నిసార్లు. ఎలా కలుగుతా ఉంది క్రైస్తవునికి పాపం అంటే? దేవుని ఆశ్రయించడం మానేస్తున్నాడు కొన్నిసార్లు మనుషుడు, క్రైస్తవుడు. ఎలా కలుగుతా ఉంది క్రైస్తవునికి పాపం అంటే? కొన్నిసార్లు ప్రార్థన పక్కన పెట్టేస్తున్నాడు. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి మేలుకరమైనవి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. వాటిని చేయడం కూడా మనకి తెలుసు. విశ్వాసం ఎలా కలిగి ఉండాలో తెలుసు, దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలో తెలుసు, ప్రార్థన ఎలా చేయాలో తెలుసు. ఇవన్నీ మనం చేస్తున్న వారమే. కానీ కొన్నిసార్లు క్రైస్తవుడు వాటిని పక్కన పెట్టడాన్ని బట్టి క్రైస్తవునికి చాలా సులువుగా, చాలా తేలిగ్గా నీకు తెలియకుండానే నీకు పాపం కలుగుతా ఉంది. కానీ మనకు పాపంగా అనిపించకపోవచ్చు, తప్పుగా మనకు అనిపించకపోవచ్చు. దేవుని బిడ్డలారు, కానీ వాక్యం ఏమంటుందంటే నీకు తెలియకుండానే నీకు పాపం అనేది. దేవుని బిడ్డలారు గమనించండి, నీకు అనిపించవచ్చు నేను నీతిగానే ఉన్నాగా, నేను పరిశుద్ధంగానే ఉన్నాగా, నేను బాగానే ఉన్నా కదా, ఏ తప్పు నేను చేస్తలేదు కదా. కరెక్టే, మనుషులు అనుకునే తప్పులు ఏమి చేస్తున్నా. విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? మాయ్ హల్లెలూయా. విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ విశ్వాసాన్ని పక్కన పెట్టావు అంటే ఆల్రెడీ నీకు పాపం కలిగింది. మనుషులు అనుకునే పెద్ద పెద్ద ఏమి నీలో లేవు, కరెక్టే. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించడం పక్కన పెట్టావా? దేవుని మీద ఆధారపడడం పక్కన పెట్టావా? ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించడం మానేవో అప్పుడే నీకు పాపం కలిగింది. మనుషులు అనుకునే పెద్ద పెద్ద లోపాలు నీలో లేవు, కాదంటులా. అలాంటి వాటి జోలికి నువ్వు పోవు, మంచిదే. ఎప్పుడైతే ప్రార్థన పక్కన పెట్టావో అప్పుడే నీకు పాపం కలిగింది. నీకు తెలియకుండానే చాలా తేలిగ్గా దేవుని బిడ్డలారా క్రైస్తవుడిని పాపములోనికి నడిపించేటువంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ చాలా తేలిగ్గా తెలియకుండానే క్రైస్తవుడు పాపంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది నన్ను దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, మేలైనది చేయనెరిగి దాన్ని చేయకపోవడం పాపం. మేలైనది ఏంటో మనకు తెలుసు. దేవుని మీద విశ్వాసం ఉంచడం, దేవుని ఆశ్రయించడం, ప్రార్థన చేసుకోవడం, ఇంకా వాక్యాన్ని చదువుకుంటూ వెళితే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాటకు లోబడడం, దేవుని ఆజ్ఞకు లోబడడం, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి మేలును కలిగిస్తాయి. మనం ఏం చేయాలంటే వీటన్నిటిని కూడా కలిగి మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. వీటన్నిటిని కూడా కలిగి మనం ముందుకు వెళ్ళాలి. వాటిలో ఏదైనా మనం విడిచిపెడతా ఉన్నాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా మనకు పాపం కలుగుతా ఉంది. మనకు తెలియకుండానే పాపం అంటుతుంది క్రైస్తవునికి. మనకు తెలియకుండా అవిధేయత సంతసించుకుంటా ఉంది క్రైస్తవునికి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మేలైన దాన్ని చేయలేరు కూడా ప్రియ దేవుని బిడ్డలారా వాటిని చేయకుండా కొన్నిసార్లు క్రైస్తవుడు వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ లోపాల్లో ఏదైనా మనలో ఉంటే మనం ఒకసారి ఆలోచన చేసి ఆ సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మనం దిద్దుకోవాలి. విశ్వాసాన్ని కోల్పోయే పాపం అంటుంది, ఖచ్చితంగా దాన్ని దిద్దుకోవాల్సింది. దేవుని ఆశ్రయించడం మానేసావా, పాపం కలిగింది, ఖచ్చితంగా దిద్దుకోవాలి దాన్ని. అవునయ్యా నేను తప్పే చేశాను, నేను ఆశ్రయించడం మానే, నీ మీద ఆధారపడడం మానేశానని మరలా తిరిగి దేవుని ఆశ్రయించడం మనం మొదలు పెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రార్థన లోపించిందా, అప్పుడప్పుడు ప్రార్థన పక్కన పెడతా ఉన్నావా, ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకొని దిద్దుకోవాల్సింది. అవునాయి నిజమే, ప్రార్థన పక్కన పెట్టేశాను, అది మేలైంది నా జీవితానికి, నా కుటుంబానికి, చేయడం నాకు తెలుసు, చేస్తే మేలని కూడా తెలుసు, కానీ దాన్ని నేను పక్కన పెట్టాను. నిజమేనా, నాలో ఉన్న లోపాన్ని క్షమించు
అని దాన్ని దిద్దుకొని మరలా మంచి ప్రార్థన అనుభవంలోనికి మనం వచ్చేసేయాలి. మేలైన దాన్ని చేయనిరుగు కూడా దాన్ని చేయకపోతే పాపం కలుగుతా ఉంది. తెలుసు, లేఖనం ఆధారాన్ని బట్టి ఒక వ్యక్తి నీ పాపం అనేది ఏలుబడి చేస్తే మనుషుడు ఎంతగా నష్టపోతాడో వాక్యపు ఆధారంలో మనకి ఎన్నో విషయాలు తెలుసు. దేవుని బిడ్డలారా, పాపం అనేది ఒక వ్యక్తిని ఒక క్రైస్తవుని ఏలుబడి చేస్తే, పాపం అనేది ఒక వ్యక్తి ఎంట నిలబడితే, పాపం అనేది ప్రియ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి నిలబడి చేస్తే ఎంతగా మనుషుడు నష్టపోతాడో తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మేలైనది చేయనెరిగిన బిడలమే. తెలుసు మనకి ఏది మేలో. దేవుని పిల్లలుగా మనమందరం ఎలా ఉండాలి అంటే దాన్ని కలిగి మనం ముందుకెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా దేవుడు మనల్ని దీవించడానికి అవకాశం ఉంది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మోకరించండి, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు.